శాంతి భద్రతలు నెలకొల్పనండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో నెలకొనాలని కోరుకుంటూ ఉన్నాను. 1100 కోట్లు కాదు, 1100 కోట్లు అని అంటారు. 1100 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు అండి. కబ్జా అయితే జరిగింది కదా, 54 ఒప్పుకున్నట్టుగే కదా. 54.79 ఎకరాలు దర్జాగా కబ్జా చేసేసి ఇప్పుడు 5,000 కోట్లు కాదు, 1000 కోట్లు, 10,000 కోట్లు అంటే కబ్జా అనేది నిజం కదా. వీళ్ళకి అధికారం ఇచ్చింది కబ్జాలు చేయడానిక. ప్రతి ఒక్కరూ అలా అయితే 5 ఎకరాలు 10 ఎకరాలు ముందు కబ్జా చేసి ఆక్యుపై చేసుకొని తర్వాత రెగ్యులరైజ్ చేయండి అని పెడితే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనే వాళ్ళకి అసలు భూములు, ప్రభుత్వ భూములు ఉంటాయా? ఈ రోజు తీసుకుంటే విశాఖపట్నంలో ఒక పేదవాడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె, ఒక 1/2 సెంటులో గుడిసె వేసుకుంటే అది బుల్డోజర్స్ పెట్టి తొలగించేసే పరిస్థితి. ఎందుకండి? రోడ్డు పక్క ఉండే షాప్స్, చిన్న చిన్న షాప్స్కి ప్రొక్లైన్స్తో తొలగించారు. మరి వాళ్ళకొక న్యాయము, పెద్దోళ్ళైన వీళ్ళకొక న్యాయమా? ఎంపీ అయిన భరత్ గారికి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు ఈ 5,000 కోట్ల భూమిని దోచుకోవడానిక నేను అడుగుతున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏంటి విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానని చెప్పారు. ఫైనాన్షియల్ క్యాపిటల్